హే గైస్, ఎలా ఉన్నారు? రమేష్ వివేక్ చిన్నప్పటి నుంచి నైబర్స్. ఇద్దరు ఒకటే స్కూల్లో ఒకటే క్లాస్. కష్టపడి చదివి ఇద్దరు మంచి జాబ్స్ తెచ్చుకున్నారు. 1 year గ్యాప్తోనే ఇద్దరికి పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి. రమేష్కి ఒక పాప ఒక బాబు, వివేక్కి ఇద్దరు ఆడపిల్లలు అనమాట. ఇద్దరు లైఫ్ దాదాపు సేమే. హోమ్ లోన్స్, మంత్లీ ఎక్స్పెన్సెస్తో పాటు తమ పిల్లల్ని బాగా చూసుకోవాలి, వాళ్ళ ఫ్యూచర్ని బిల్డ్ చేయాలి అని ఇద్దరికి ప్లాన్స్ ఉన్నాయి. ఇద్దరు లైఫ్లో చాలా సిమిలారిటీస్ ఉన్న ఒక్క డెసిషన్ మాత్రం వాళ్ళ ఇద్దరి లైఫ్ని పూర్తిగా మార్చేసింది. అదే టర్మ్ ఇన్సూరెన్స్. రమేష్ ఒక ప్లానర్. లైఫ్లో జరగబోయే దాని గురించి ముందే ప్లాన్ చేసుకోవడం అతనికి అలవాటు. ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత సొల్యూషన్ కోసం దారులు వెతుక్కోవడం కంటే ప్రాబ్లమ్ని ముందే ఎక్స్పెక్ట్ చేసి దానికి తగ్గట్లు సొల్యూషన్ని రెడీ చేసి పెట్టుకోవడం అనేది రమేష్కి అలవాటు. ఒకరోజు సాయంత్రం ఆఫీస్ నుంచి బాగా అలసిపోయి వచ్చిన రమేష్ టీవీలో ఒక డాక్యుమెంటరీ చూశాడు. ఒక ఫ్యామిలీలో బ్రెడ్ విన్నర్ సడన్గా చనిపోతే ఆ ఫ్యామిలీ పడే కష్టాలు ఎలా ఉంటాయి అనేది ఆ డాక్యుమెంటరీలో క్లియర్గా చూపించారు. ఆ డాక్యుమెంటరీ చూసిన రమేష్ షాక్ అయిపోయాడు. అన్ని ప్లాన్ చేసుకునే తను అసలు ఇది ఎలా మిస్ అయ్యాను అని డిసప్పాయింట్ అయ్యాడు. వెంటనే తన భార్యని పిలిచి సడన్గా నాకేమైనా అయితే మీ పరిస్థితి ఏంటి అని అడిగాడు. ఎందుకు అలాంటి మాటలు మాట్లాడతావు, నీకేమవ్వదు అని రమేష్ భార్య అతనికి ధైర్యం చెప్పడానికి ట్రై చేసింది. కానీ రమేష్ మాటలతో ధైర్యం వెతుక్కుని బ్రతికే మనిషి కాదు. అతని దృష్టిలో ధైర్యం అంటే ప్లానింగే. ఆ వారం అంతా రీసెర్చ్ చేసి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు రమేష్. నెలకి కొన్ని వందల రూపాయలు మాత్రమే, కానీ ఆ కొన్ని వందలు తనకు ఒక ధైర్యాన్ని ఇచ్చాయి. ఆ టర్మ్ ఇన్సూరెన్స్ని యూజ్ చేసే రోజు రాదని రమేష్కి గట్టి నమ్మకం. కానీ ఆ నమ్మకానికి తోడు తనకి ఏమైనా జరిగితే తన ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ ఉంటుంది అని రమేష్కి ధైర్యం. రమేష్ తాను తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ ఐడియా గురించి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వివేక్తో షేర్ చేసుకున్నాడు. కానీ వివేక్ ఏంటంటే ఒక ఆప్టిమిస్ట్, అంటే ఆశావాది అనమాట. ఫ్యూచర్ మీద తనకి కాన్ఫిడెన్స్ ఉంది. ఫ్యూచర్లో తాను ఇంకా ఎక్కువ సంపాదించి తన పిల్లల్ని గొప్ప వాళ్ళని చేస్తాను అనే నమ్మకం ఉంది. కానీ రమేష్ లాగా ప్లానింగ్ చేసే అలవాటు వివేక్కి లేదు. తన ఫ్యూచర్ తన చేతుల్లోనే ఉంటుంది అని వివేక్ నమ్మకం అనమాట. కష్టపడి సంపాదించి ఇంట్లోకి అవసరమైనవన్నీ కొన్నాడు. హోమ్ లోన్ తీసుకొని పెద్ద ఇల్లు కట్టాడు. పిల్లల పేరు మీద డబ్బులు సేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ రమేష్ చెప్పిన టర్మ్ ఇన్సూరెన్స్ని తీసుకోవడానికి మాత్రం వివేక్ ఒప్పుకోలేదు. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మన లైఫ్ మీద మనం బెట్ కట్టినట్టు అంటూ టర్మ్ ఇన్సూరెన్స్ని కొట్టిపడేశాడు. ఈ టర్మ్ ఇన్సూరెన్స్కి కట్టే డబ్బుతో తాను ఒక కొత్త బైక్ కొనుక్కొని నెల నెల ఈఎంఐ కట్టుకుంటాను అని అన్నాడు. 2 ఏళ్ళు గడిచిపోయాయి. రమేష్ వివేక్ ఇద్దరు లైఫ్లో బాగా ఎదిగారు. ఇద్దరు బ్యాంక్ లోన్స్ తీసుకున్నారు. రమేష్ ఆ లోన్తో రైస్ బిజినెస్ స్టార్ట్ చేస్తే వివేక్ తన లోన్తో ట్రావెల్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. జాబ్లతో వచ్చే శాలరీతో పాటు బిజినెస్ నుంచి వచ్చే ప్రాఫిట్స్తో ఇద్దరు ఫ్యామిలీస్ బాగా హ్యాపీగా ఉన్నాయి. అయితే సడన్గా ఒకరోజు రైస్ బిజినెస్ విషయంలో రమేష్ వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. అది డిసెంబర్ మంత్ అవ్వటంతో మంచులో రమేష్ కారుకి యాక్సిడెంట్ అయ్యి రమేష్ అక్కడికక్కడే చనిపోయాడు. తన కుటుంబానికి గుడ్ బై చెప్పే ఛాన్స్ కూడా రమేష్కి దక్కలేదు. కానీ రమేష్ తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ ప్లానింగ్ వల్ల తన కుటుంబానికి ఒక పెద్ద అమౌంట్ వచ్చింది. అప్పులన్నీ పోగా రమేష్ పిల్లల పేరు మీద డిపాజిట్ చేయడానికి డబ్బు కూడా టర్మ్ ఇన్సూరెన్స్తోనే సెట్ అయ్యాయి. రమేష్ తన కుటుంబానికి దూరం అయినా కానీ వాళ్ళని రోడ్డు మీద పడేయకుండా టర్మ్ ఇన్సూరెన్స్తో సేవ్ చేసి వెళ్ళిపోయాడు. రమేష్ చనిపోయిన 7 నెలల తర్వాత వివేక్ హార్ట్ అటాక్తో చనిపోయాడు. వివేక్ చనిపోవడంతో ట్రావెల్ బిజినెస్ని మేనేజ్ చేసేవాళ్ళు లేక ఆ బిజినెస్ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. వివేక్ చనిపోవటం, బిజినెస్ కూడా పోవటంతో వివేక్ ఫ్యామిలీకి ఇన్కమ్ సోర్స్ పోయి హౌస్ లోన్, ఈఎంఐస్ అన్నీ ఫ్యామిలీ మీద పడ్డాయి. వివేక్ ఫ్యామిలీ దిక్కుతోచని సిచ్యువేషన్లో పడిపోయింది. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. పేరులో ఉన్నట్లే పాలసీ హోల్డర్కి సర్టెన్ టర్మ్స్ ఆఫ్ ఇయర్స్ వరకు కవరేజ్ని ప్రొవైడ్ చేస్తుంది టర్మ్ ఇన్సూరెన్స్. అన్ఫార్చునేట్గా పాలసీ హోల్డర్ తన టర్మ్ ఇన్సూరెన్స్ యాక్టివ్గా ఉన్న టైంలో చనిపోతే పాలసీ హోల్డర్ ఫ్యామిలీకి లేదా తన నామినీకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ బెనిఫిట్గా లభిస్తుంది. భారీగా రాబోయే నష్టాన్ని పూరించడం కోసం ముందుగానే పెట్టే చిన్న ఖర్చుని ఇష్టంగా భరించడమే ఇన్సూరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఫ్యూచర్లో మన హెల్త్కి, బిజినెస్లకి, ఆస్తులకి ఏ ఆపదలు వస్తాయో ఊహించడం కష్టం. ఒకవేళ ఈ ఆపదలు వస్తే వాటిని ఎదుర్కోవడానికి డబ్బు రూపంలో హెల్ప్ చేసేదే ఈ ఇన్సూరెన్స్. అండ్ ఈ ఇన్సూరెన్స్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. వాటిల్లో ఒకటే టర్మ్ ఇన్సూరెన్స్. ఇన్ని డిఫరెంట్ టైప్స్లో టర్మ్ ఇన్సూరెన్స్ని ఎందుకు తీసుకోవాలి అనే డౌట్ మీకు రావచ్చు. ఎందుకు తీసుకోవాలో నేను చెప్తాను. లైఫ్లో అసలు గ్యారంటీ లేనిది ఏంటో తెలుసా? లైఫే. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో లైఫ్కి అసలు గ్యారంటీ అనేది లేదు. జలుబు చేస్తుందని హాస్పిటల్కి వెళ్తూ దారిలో యాక్సిడెంట్ అవ్వచ్చు, జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేస్తుంటే హార్ట్ అటాక్ రావచ్చు. సో ఇంత గ్యారంటీ లేని లైఫ్లో మీ ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇవ్వటమే
టర్మ్ ఇన్సూరెన్స్ చేసే పని. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక ఫ్యామిలీలో బ్రెడ్ విన్నర్ సడన్గా చనిపోతే ఆ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ హెల్ప్ ఇమీడియట్గా దొరుకుతుంది ఇఫ్ ఆ బ్రెడ్ విన్నర్ బ్రతికి ఉన్నప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే. టర్మ్ ఇన్సూరెన్స్లో 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి రెగ్యులర్ టర్మ్ ప్లాన్. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లో ఒక సర్టెన్ టర్మ్ ఆఫ్ ఇయర్స్ ఉంటుంది. పాలసీ హోల్డర్ ఆ టర్మ్ లోపల చనిపోతే పాలసీ హోల్డర్ నామినీకి మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. అంటే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో రమేష్ తన టర్మ్ని 30 ఇయర్స్ పెట్టుకున్నాడు. ఈ 30 సంవత్సరాల లోపు రమేష్ చనిపోతే అతని ఫ్యామిలీకి అమౌంట్ వస్తుంది. ఒకవేళ రమేష్ 30 ఇయర్స్ చనిపోకుండా ఉంటే ఫ్యామిలీకి ఎటువంటి అమౌంట్ రాదు అండ్ రమేష్ నెల కట్టిన ప్రీమియం కూడా తిరిగి రాదు. అండ్ సెకండ్ది వచ్చేసి రిటర్న్ ఆఫ్ ప్రీమియం టర్మ్ ప్లాన్. ఈ టర్మ్ ప్లాన్లో పాలసీ హోల్డర్ కట్టిన ప్రీమియమ్స్ అన్ని తిరిగి వస్తాయి ఇఫ్ పాలసీ హోల్డర్ తన టర్మ్ ఆఫ్ ఇయర్ని సర్వైవ్ అయితే. ఇప్పుడు రమేష్ టర్మ్ ఇన్సూరెన్స్ కట్టి తన టర్మ్ ఆఫ్ ఇయర్స్ని సర్వైవ్ అయిన తర్వాత మెచ్యూరిటీ అమౌంట్ రాదు, కానీ అతను కట్టిన ప్రీమియమ్స్ అన్ని తిరిగి వస్తాయి. రెగ్యులర్ టర్మ్ ప్లాన్లో మీరు 2 crore కవర్ అమౌంట్కి నెలకి 600 నుంచి 700 రూపాయలు కడితే ఈ రిటర్న్ ఆఫ్ ప్రీమియం టర్మ్ ప్లాన్లో ప్రీమియం వచ్చేసి 1000 రూపీస్ కట్టాల్సి ఉంటుంది అనమాట. అంటే రమేష్ 30 సంవత్సరాలు సర్వైవ్ అయిన తర్వాత తను ఒకవేళ ఒక మంత్ కూడా ప్రీమియం మిస్ అవ్వకుండా ఉంటే ఆ కట్టిన ప్రీమియమ్స్ అన్ని రమేష్కి తిరిగి వస్తాయి మైనస్ GST. అండ్ థర్డ్ టైప్ వచ్చేసి 100% రీఫండ్ ఆఫ్ ప్రీమియం ఎట్ నో కాస్ట్. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలో ఇది ఒక న్యూ వేరియంట్ అనమాట. ఈ ప్లాన్లో పాలసీ హోల్డర్ తనకి నచ్చినప్పుడు ప్లాన్ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు అండ్ అప్పటి వరకు మీరు కట్టిన ప్రీమియమ్స్ అన్ని మీకు 100% తిరిగి వస్తాయి ఎట్ నో ఎక్స్ట్రా కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ 30 సంవత్సరాలకి టర్మ్ ఇన్సూరెన్స్ని 100% రీఫండ్ ఆఫ్ ప్రీమియం ఎట్ నో కాస్ట్ కింద తీసుకున్నాడు అనుకుందాం. కానీ 20 సంవత్సరాల తర్వాత రమేష్కి టర్మ్ ప్లాన్ అవసరం లేదు అనిపించింది. సో అప్పుడు రమేష్ టర్మ్ ప్లాన్ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు అండ్ అతను కట్టిన ప్రీమియమ్స్ అన్ని తిరిగి వస్తాయి మైనస్ GST. ఒకవేళ రమేష్ 30 ఇయర్స్ ప్లాన్ని కంప్లీట్ చేసుకుంటే అప్పుడు కూడా అతను కట్టిన ప్రీమియమ్స్ అన్ని తిరిగి వస్తాయి మైనస్ GST. అండ్ ఇఫ్ అన్ఫార్చునేట్గా రమేష్ 30 ఇయర్స్ టెన్యూర్ లోపల చనిపోతే అతని నామినీకి హ్యూజ్ కవరేజ్ అమౌంట్ అనేది వస్తుందన్నమాట. టర్మ్ ఇన్సూరెన్స్ని తీసుకునేటప్పుడు మీకు కొన్ని ఎక్స్ట్రా రైడర్స్ కూడా లభిస్తాయి. ఈ రైడర్స్ని కూడా టర్మ్ ప్లాన్తో పాటు తీసుకుంటే మీకు ఎడిషనల్ అమౌంట్ అనేది వస్తుందన్నమాట. రైడర్స్ అంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్. సింపుల్గా చెప్పాలంటే కవరేజ్ అమౌంట్కి కొంత ఎడిషనల్ అమౌంట్ యాడ్ అయి వస్తుంది. రైడర్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్. ఒకవేళ పాలసీ హోల్డర్ యాక్సిడెంట్లో చనిపోతే ఈ రైడర్ ద్వారా నామినీకి ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది. క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్. టెన్యూర్ టైంలో పాలసీ హోల్డర్ సీరియస్ ఇల్నెస్కి గురైతే ఈ రైడర్ ద్వారా మీకు కొంత అమౌంట్ అనేది లభిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ 30 సంవత్సరాలకి టర్మ్ ప్లాన్ తీసుకున్నాడు. ఒక 10 ఇయర్స్ తర్వాత రమేష్కి కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చింది. ఒకవేళ రమేష్ క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్ని తన టర్మ్ ప్లాన్లో యాడ్ చేస్తుంటే ఆ తీసుకున్న రైడర్కి తగిన అమౌంట్ని వెంటనే మీకు ఇచ్చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ బెనిఫిట్ రైడర్. ఈ రైడర్ని తీసుకుంటే పాలసీ హోల్డర్ చనిపోయిన తర్వాత కవరేజ్ అమౌంట్ని ఒకేసారి కాకుండా మంత్లీ ఇన్కమ్ లాగా ఇస్తారనమాట. సో ఇలా డిఫరెంట్ టర్మ్ ప్లాన్స్ విత్ డిఫరెంట్ యాడ్ ఆన్ రైడర్స్తో మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. అయితే వీటిలో ఏ టర్మ్ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు మీ ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది అనేది తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇక్కడే పాలసీ బజార్ మీకు హెల్ప్ అవుతుంది. పాలసీ బజార్లో మీరు 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ని కంపేర్ చేసి మీకు సూట్ అయ్యే బెస్ట్ ప్లాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. పాలసీ బజార్లో ఉండే ప్లాన్స్లో ప్రీమియమ్స్ వచ్చేసి 600 నుంచి 700 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ కవరేజ్ అమౌంట్స్ 2 crores నుంచి 20 crores వరకు ఎక్స్టెండ్ అవుతాయి అనమాట. పాలసీ బజార్ ద్వారా మీరు 15% వరకు ఆన్లైన్ డిస్కౌంట్ లభించడంతో పాటు 24/7 క్లెయిమ్ అసిస్టెన్స్ లభిస్తుంది అండ్ వీళ్ళ దగ్గర ఉండే టర్మ్ ప్లాన్స్లో 80 ఇయర్స్ వరకు కవరేజ్ ఉంటుంది. రైడర్స్ విషయంలో కూడా పాలసీ బజార్ మీకు హెల్ప్ చేస్తుంది. దాదాపు 51 క్రిటికల్ ఇల్నెస్లని కవర్ చేసే రైడర్స్ కూడా మీకు పాలసీ బజార్లో దొరుకుతాయి అనమాట. పాలసీ బజార్ ఏంటంటే ఒక ఆన్లైన్ పోర్టల్ కాబట్టి మీ కాస్ట్ అనేది చాలా వరకు సేవ్ అవుతాయి. ఎందుకంటే ఆఫ్లైన్లో ఏజెంట్స్ లేదా బ్యాంక్స్ దగ్గర కట్టే ప్రీమియం కంటే ఆన్లైన్లో పాలసీ బజార్ దగ్గర కట్టే ప్రీమియమ్స్ అనేవి తక్కువగా ఉంటుంది విత్ ఆల్ రైడర్ ఆప్షన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ వల్ల మీ ఫ్యామిలీ సెక్యూరిటీయే కాదు, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవటం వల్ల సెక్షన్ 80C కింద మీకు 1.5 lakhs వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి అన్నమాట. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా పాలసీ బజార్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఒక్కటే కాదు, టర్మ్ ఇన్సూరెన్స్కి సంబంధించిన సెలక్షన్, డాక్యుమెంటేషన్, క్లెయిమ్స్ ఇంకా దేనిలో అయినా మీకు డౌట్స్ ఉంటే పాలసీ బజార్ రిప్రజెంటేటివ్స్ మీ ఇంటికి వచ్చి మరీ హెల్ప్ చేస్తారు. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోండి.
ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.